రైతుల రుణమాఫీ అనేది చేయలేదంటే వాళ్ళ మేనిఫెస్టోలో లేదా వాళ్ళ ఆదాయం డబల్ చేస్తానే దాంట్లో లేదా, ఎందుకు లేదంటే బీజేపీ దీని మీద? మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్న అడుగుతాను. మొన్ననే కదా ఆయన వాళ్ళు ఇది చేశారు, పెట్టారు మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో రైతుల రుణాలు మాఫీ చేస్తే చేసి లేకపోతే లేదు, నలభానం తేలేదు, ధరలు తగ్గలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, పక్కన పెడదాం. చేయకపోయాడు, చేయని చాలా చెప్పిండు. కనీసం చేస్తే చేసిండు, చేయకపోతే చెప్పాడు. రైతు రుణభారంతో భారతదేశంలో ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు కదా, రైతులు రుణాలు మాఫీ చేస్తాననే మాట చెప్పిండు. అంబానీ అదాని అందరికి మాఫీ చేసిండు కదా, 24 లక్షల కోట్లు అయింది కదా. రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి 2 రోజుల క్రితం మేనిఫెస్టోలో రైతుల గురించి ఏమన్నా చెప్పాడా? అగ్రేరియన్ అని అంటున్నారు కదా. జ్ఞాన్ అంటే ఏంటి? GYAN. జి అంటే గరీబ్, వై అంటే యూత్, ఏ అంటే అగ్రేరియన్ అంటే వ్యవసాయం, ఎన్ అంటే నారి. గమ్మత్తు, జ్ఞాన్ అనేది రావడం కోసం కూడా చాలా మ్యాజిక్ చేసిండు. జి అంటే గరీబ్ హిందీ పదం, వై అంటే యూత్ ఇంగ్లీషు, ఏ అంటే అగ్రేరియన్ అంటే అది అగ్రికల్చర్ అంటే అది ఇంగ్లీష్, మళ్ళీ ఎన్ అంటే నారి అది హిందీ పదం. 2 హిందీ పదాలు 2 ఇంగ్లీష్ పదాలు కలిపి జ్ఞాన్ అని తయారు చేసేసి జ్ఞాన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, ఆ పదాలలో ఏముంది కానీ మోడీ గ్యారంటీలకి ఆ గ్యారంటీ ఉందా లేదా? గ్యారంటీ అసలు మోదీ గ్యారంటీలకి అసలు ఏ గ్యారంటీ లేదు. ఇప్పుడు జ్ఞానికి చెప్పండి, జ్ఞాన్ సంబంధించి గరీబ్ కి ఏం చేయలేదా మోడీ ఈ 10 సంవత్సరాలు? ఈ కాలంలో గరీబుల సంఖ్య పెరిగిందండి. మీరు చెప్తున్న సంఖ్యనా లేకపోతే మోడీ చెప్తుంది? మోడీ సంఖ్య చెప్తాను, అంతర్జాతీయ అనేక వివరాలు చెప్తాం. నీతి ఆయోగ్ అని చెప్పి ఆయన వేసుకున్నాడు కమిటీ, ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ వేసుకున్నాడు. వాటిలో లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా 80 కోట్ల మందికి నేను రానున్న 5 సంవత్సరాలకి రేషన్ ని కంటిన్యూ చేస్తాను ఇప్పుడు ప్రకటన చేశాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇస్తే రేషన్ అనేది అంటే పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ కదా, అది పేదరికం తగ్గితే పేదవాళ్ళకి రేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. 80 కోట్ల మందికి రానున్న 5 సంవత్సరాల కాలం పాటు రేషన్ ఇస్తానని చెప్పి ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి దాంట్లో కూడా పెట్టాడు. కారణం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో రియల్ పావర్టీ, పేదరికం అనేది ఉంది. 111వ ర్యాంకు భారతదేశానికి ప్రపంచంలో ఉంది. హంగర్ ఇండెక్స్, ఆకలి సూచి, హంగర్ ఇండెక్స్ అని చెప్పి అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి రేటింగ్ ప్రకారం మన 111వ స్థానం. ఆ రకంగా చూసినట్లు మన దేశంలో ఆకలి ఎక్కువ ఉంది. నిరుద్యోగం కూడా అదే కదండి. అంటే ఇక్కడ యూత్ ఉంది, యూత్ ఏం చేయాలి 10 సంవత్సరాల కాలంలో. యూత్ కు సంబంధించి కూడా 2 కోట్ల ఉద్యోగాలు అనేది ఆయన ప్రారంభంలోనే చెప్పాడు. 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానన్నాడు. ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇచ్చామని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే 5 లక్షల చిన్న పెద్ద పరిశ్రమలు మూతపడ్డాయి అంటే అని నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు పార్లమెంటు సాక్షిగా చెప్పినటువంటిది మన దగ్గర రికార్డులే ఉన్నాయి. మూతపడడానికి యూత్ కు సంబంధం ఉంది. ఉద్యోగాలని పాత ఉన్న ఉద్యోగాలు ఓడిపోయిన తర్వాత కొత్త ఉద్యోగాలు అన్ని వస్తాయి, ఉపాధి రావాలి కదా. ఇప్పుడు మొన్న ఏమని చెప్తున్నారు, మొన్న ఒక బ్రహ్మాండమైన నివేదిక ఒకటి వచ్చింది. భారతదేశంలో యూత్ లో 83% అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనేటువంటిది మళ్ళీ ఒకటి వచ్చింది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశం యూత్ లో బాగా ఎక్కువగా ఉంది అనేటువంటిది వచ్చింది. ఇట్లా చూసినప్పుడు యూత్ కు నువ్వు ఇవ్వాల్సినటువంటి సృష్టించాల్సిన ఉద్యోగాలు సృష్టించలేదు. చివరికి వాళ్ళ పార్టీ ఎంపీఏ, బయటోడు ఎవడో కాదు, వరుణ్ గాంధీ, ఆయన ఆ పార్టీలో చాలా కాలం నుంచి ఉంటున్నాడు. ఆయన ఎంపీగా కూడా ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు, 60 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో, అది బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, అదేవిధంగా రక్షణ రంగం కావచ్చు, అన్నిట్లో ఖాళీలు ఉన్నాయి. 60 లక్షల ఖాళీలు ఉన్నాయి అన్నారు. ఈ బీజేపీ వాడు చేసింది నేను ఒక ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. సైన్యంలో కూడా ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి చాలా మంది పిల్లలు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ పేదవాళ్ళ పిల్లలేనండి, బిలో మిడిల్ క్లాసు పూర్ క్లాస్ నుంచి ఉన్నటువంటి పిల్లలే ఎక్కువ మంది సైన్యంలో ఉంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కోటీశ్వర్ల కొడుకులు ఎవ్వరు కూడా సైన్యంలో లేరు. సైన్యంలో ఉన్న పేదవాళ్ళ పిల్లలే.
వాళ్ళందరూ దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుందని కదా. అందులో మోడీ గారు చేసిన గొప్ప విషయం ఏంటి తెలుసా? అగ్నిపథ్. అగ్నిపథ్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరు? మోడీ కదా. మంచి పథకం అంటుండు. నేను సైనికులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అంటుండు. దాంట్లో ఏం తప్పు ఉంది? అగ్నిపథ్లో 4 సంవత్సరాలేనండి ఉద్యోగం. 17 ఏళ్లకి నువ్వు ఉద్యోగంలో చేరితే 21 ఏళ్ళకి నీ ఉద్యోగం అయిపోద్ది. 4 సంవత్సరాలు ఉద్యోగం, తర్వాత నీకు ఉద్యోగం లేదు పొమ్మంటున్నాడు. అంటే ఏంటి? ఇంతకు ముందు సైన్యానికి పీరియడ్ ఉంది కదా, 14 సంవత్సరాలు 17 సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ తర్వాత వాళ్ళ పిల్లలకి అంటే వాళ్ళ కుటుంబం మొత్తానికి మెడికల్ స్కీమ్ ఉంది, మొత్తం కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు ఉంది, వాళ్ళ పిల్లలకి ఉచిత విద్య ఉంది. లైఫ్ లాంగ్ ఒకసారి ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి, దేశం కోసం పోయి పనిచేసినటువంటి వ్యక్తికి లైఫ్ లాంగ్ పెన్షన్ స్కీమ్ ఉంది. అగ్నిపథ్ లేదా మరి? నరేంద్ర మోడీ ఈ ఫెసిలిటీస్ అన్ని ఎత్తేయటం కోసం ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చాడు. అగ్నిపథ్ కాంట్రాక్ట్ సిస్టమ్. అగ్నివీర్ అంట ఆయన వాటిని అగ్నివీరులు అని పేరు పెట్టాడు. అగ్నివీర్ పథకం పేరు అగ్నిపథ్. దానికి వ్యతిరేకంగా కదా చాలా పెద్ద రెవల్యూషన్ వచ్చింది. పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, రైల్వే స్టేషన్ లో గోల చేశారు, చాలా పెద్ద గొడవ అయింది. మన సికింద్రాబాద్ స్టేషన్ లో కూడా గొడవ అయింది. దేనికోసం జరిగింది అది? అంటే నరేంద్ర మోడీకి ఉద్యోగాలు కొత్తవి సృష్టించి ఇవ్వటం కాదు, అసలు ఆర్మీలో ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తే దేశ భద్రతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా తీసేసి 4 ఏళ్ల తర్వాత అంటే అది కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ పెడితే ఆడు ఎప్పుడు ట్రైనింగ్ అవుతాడు? పూర్తిగా ట్రైనింగ్ అయిన తర్వాత, పూర్తిగా ట్రైనింగ్ అయ్యే లోపల ఆయన ఉద్యోగం తీసేస్తాడు. ఇదంటే ఏంటంటే ఇది సంక్షేమం ఉందా ఇందులో? వాళ్ళకున్న సైనికులకు ఉన్నాయి, సైనికుల కుటుంబాలకు ఉన్నటువంటి అన్ని రకాల సదుపాయాలు ఊడబీగటం, దేశం కోసం ప్రాణాలు అర్పించడం కోసం సిద్ధం వచ్చిన వాడికి ఏమీ లేకుండా చేసేటువంటి ఇతను యూత్ కోసం నేను ఏదో చేస్తానని చెప్తే యూత్ ఉద్యోగాలు ఊడగొట్టిండా, యూత్ కొత్త ఉద్యోగాలు ఇచ్చిండా అనేది నువ్వు అగ్నిపథ్ స్కీమ్స్ స్టడీ చేస్తే తెలుస్తుంది కదండి. ఇందులో రెండోది పెద్ద బోగస్ కదా. పాతది చూసినా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, అగ్నిపథ్ తీసుకొచ్చిండు, అవన్నీ తీసుకొచ్చిండు. ఇప్పుడు కొత్తది ఇప్పుడు ఆల్రెడీ అమల్లో ఉన్న చూస్తేనేమో నిరుద్యోగ శాతం 83 యూత్ లో ఉంది, మరి కొత్తగా యూత్ అంటున్నాడు. ఎంత అన్యాయం అండి. మోడీ గ్యారంటీ అంటే అది ఫేక్ గ్యారంటీ అని చెప్పి ఇప్పుడు అర్థం కావట్లేదా? మోడీ గ్యారంటీ ఫేక్ గ్యారంటీ ఇప్పుడేం ఏమనుకోవాలి దాన్ని? తప్పైతే చెప్పమానండి, చర్చగా రమ్మానండి.